రాష్ట్రంలో జంగిల్ బుక్ అమలవుతుంది, జంగిల్ రాజ్ అమలవుతుంది. దాని మీద నేను ఢిల్లీ వేదికగా పోరాడతాను అని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి మాత్రం అడుగు పెట్టలేకపోతున్నారు. ఎందువల్ల అనుకోవాలంటారు? అందరికి నమస్తే అండి. మీ వాసుపదిల జగన్మోహన్ రెడ్డి జంగిల్ అన్నాడు, చూసావా? జంగిల్కి పేటెంట్ హక్కులు కలవాడు ఈ సైకో జగన్ రెడ్డి. ఎందుకు చెప్తున్నానంటే, సుమారు అమరావతి రైతులు 33,000 ఎకరాలు ఇస్తే దాన్ని పిచ్చి చెట్లు పొలిచేటట్టు చేసి జంగిల్లాగా తయారు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఎవరు జంగిల్లాగా ఉంటారు ఒకసారి ఆలోచించండి. ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి హావభావాలు చూడండి. సైకో, ఒక జంగిల్లో ఒక అడవిలో తిరగాల్సిన మనిషా ఇతను అన్నట్టు ఉంటాడు. రెండోది, మీరేమడిగారు? అసెంబ్లీకి రాడంటున్నారు. అసెంబ్లీకి ఫస్ట్ రోజు వచ్చాడు. దేనికి వచ్చాడు? నేను వస్తున్నాను, వీరుడు సూర్యుడు అని సాక్షిలో పెద్ద పెద్ద హెడ్డింగ్లు రాశారు. మా జగన్ అన్న వస్తున్నాడు, ఇక చూసుకోండి అంటే నేను కూడా అనుకున్నాను, ఇతనికి ప్రతిపక్ష హోదా లేకపోయినా 11 సీట్లు ఇచ్చారు. ఆ కడప వాసులు ఇంకా పులివెందుల్లో 60,000 మెజార్టీ ఇచ్చారు, ఇతను ఏదో పీకుతాడో చేస్తాడని వస్తే, యాక్చువల్గా అక్కడ గవర్నర్ గారి ప్రసంగం మీద తీర్మానం, అది ఆయన మాట్లాడిన దాని మీద ప్రతిస్పందించాలి. అది కూడా చేయకుండా పారిపోయిన ఉద్దుండు ఈ జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు, అతని దగ్గర ఎటువంటి బలం లేదు. ఏమని పోస్టర్ పెట్టాడు? ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను వాకౌట్ చేస్తున్నాను, నేను వెళ్ళిపోతాను. లేని ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తాడు? జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి చేసిన ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి లేకపోవటం హాస్యాస్పదం. ఇది అతనికి ఏమీ తెలియదు. అందుకనే సుమారు 100 మందిని పెట్టుకున్నాడు సలహాదారుడిగా. జగన్మోహన్ రెడ్డి దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రా, అసెంబ్లీ ఇంకా నడుస్తుంది, వచ్చి నీ ప్రశ్నలు అడుగు, నువ్వేం చేయాలనుకుంటున్నావు, మేమేం చేయట్లేదు అడుగు, అంతేగాని స్క్రిప్ట్ బట్టి ప్రెస్ ముందులు మాట్లాడటం కాదని చెప్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. మరి అసెంబ్లీకి రాని జగన్మోహన్ రెడ్డి గారు మరి తన ఏదైతే శాసన మండలికి మాత్రం తన ఎమ్మెల్సీలను పంపించడం, అక్కడ బొత్స గారి హడావుడి ఎలా చూడాలంటారు ఇదంతా? అసలు బొత్స సత్యనారాయణ ఎల్పిఓ. నేను అడుగుతున్నాను, వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవ అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణ పెట్టండి. ఏంటండి ఎంత మాట అన్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ధైర్యం లేక అసెంబ్లీకి రావట్లా, బొత్సకు ధైర్యం ఉంది కాబట్టే కదా పెద్దల సభకు వస్తున్నాడు శాసన దానికి. మేము అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం లేక అక్కడ ఆగిపోయి, నేనే అన్నా బొత్స పాపం అతను వ్యక్తిగత విమర్శలు చేయదలుచుకోలేదు. బొత్స ఎల్పి అసలు పనికిరాడు, వాళ్ళ కింద సభ్యుల్నే అతన్ని చేసుకోలేడు. అయినా కానీ బొత్స రావటాన్ని స్వాగతిస్తున్నాం. రావాలి, అడగాలి, దానికి మా లోకేష్ బాబు సరైన సమాధానం చెబుతున్నాడు. వాడు వెంటనే వాకౌట్ అంటాడు, తలుపు వెనకుంటే ముందుకెళ్తాడు, ముందుంటే వెనక్కి వెళ్తాడు. మేము అడుగుతున్నాం, బొత్సకి జగన్మోహన్ రెడ్డికి తేడా చూస్తే ఈ విషయంలో మాత్రం నాకు బొత్స వైఎస్ఆర్సీపీ పార్టీ పగ్గాలు చేపడితే మంచిదని, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లోనే కూర్చోవడం, ఆ బెంగళూరు ప్యాలెస్లోకి పరిమితం అయితే మంచిదని నా ఉద్దేశం. సరే, ఇదంతా ఒకైతే ఆల్ ఆఫ్ సడన్గా హెరిటేజ్ మీద దాడి ఎలా చూడాలంటారు? హెరిటేజ్ మీద మండల వేదికగా చర్చ జరగాలని చెప్పి బొత్స సత్యనారాయణ పట్టు, ఎలా చూడాలి ఇదంతా? అసలు హెరిటేజ్ మీద చేయాలన్నా వీళ్ళ వల్ల అయ్యే పని కాదు. 18-19 క్వశ్చన్లు నేసాం మేము. అది ఒక లిమిటెడ్ కంపెనీ, మేము డైరెక్ట్గా ఇవ్వలేదు, ఇండైరెక్ట్గా ఇచ్చానంటున్నారు. ఆ కంపెనీ దగ్గర పాలకు కొంటాం, ఎప్పుడో 17 రూపాయల అప్పుడుది, ఇప్పుడు 45 రూపాయలు. రైతుల దగ్గర నుంచి 10% వచ్చిన పాలు సుమారు 50 రూపాయలు. ఎనీ డైరీ కొనేది 17 రూపాయలు ఉన్న తీసుకొచ్చి ఆ కంపెనీకి మాకు ముడి పెట్టాలనుకోవటం, మేము ఆ కంపెనీకి పాలు ఇవ్వట్లా, పాలు కొంటున్నాం. ఈ చిన్న లాజిక్ కూడా మర్చిపోయారు వీళ్ళు. హెరిటేజ్ అనేది స్వతంత్రమైన కంపెనీ, దానికి ఒక రెప్యుటేషన్ ఉంది, దానికి పికాక్ ఒక అవార్డులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అసలు ఒక రైతు కన్నా రూపాయి ఎగ్గొట్టని డైరీ ఏమన్నా ఉందంటే రాష్ట్రాల్లోనే హెరిటేజ్ కంపెనీ ఒకటి. రైతుల పక్షాన్ని నిలబడి రైతుల దగ్గర గిట్టుబాటు ధరకి పాలు సేకరించి అమ్మే హెరిటేజ్ ఎక్కడా? మేము అడుగుతున్నాం ఈ సన్నాసుల్ని, అడిగే వాళ్ళని కూడా, ఏమని? హెరిటేజ్ మీద మీరు దుమ్మెత్తి పోయాలనుకోవటం మీరు చేసే అతి పెద్ద తప్పు. హెరిటేజ్ని మీరు ఏమి చేయలేరు. మీరు శాసనమండలిలో సరిగా కూర్చొని ప్రశ్నలు వేయండి, లేదా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడగండి హెరిటేజ్ మీద. మేమేం తప్పు పట్టట్లేదు కదా, అడిగినందుకు తప్పు పట్టట్లా. కానీ మీరు లేని, ఇప్పుడు వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డి ఏమో కల్తీ జరిగింది, నేనే లెటర్ రాశాను, కల్తీ వచ్చింది అంటాడు. కొవ్వు కలవలే. ఇప్పుడు అక్కడ ఇచ్చిన నామ్స్ ప్రకారం ఏదైతే బాత్రూమ్లు కడిగే
ఒక ఒక ఆ దాంట్లో కలిపే ఇత్తనాల్లో ఇది కూడా ఒకటి ఉందని చెబుతున్నాం. మాంసకృత్యులకు సంబంధించిన నూనె అవశేషాలు ఇప్పుడు జరుగుని అవన్నీ ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చిందే కదా మేము మాట్లాడుతుంది. దీనికి ఏదో మాట్లాడతావు అంటే కదా మా క్లీన్ చిట్ ఇచ్చేశారు అని చెప్పి మరి బయట జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు కదా, మరి దాని మీద అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు కదా. క్లీన్ చిట్ అంటే సాక్షిలో రాస్తే క్లీన్ చిట్ రాదు. ఎవరికి తెలియాల్సింది ఏంటంటే సాక్షి పేపర్లో రాసింది క్లీన్ చిట్ కాదమ్మా. మీకు రావాల్సింది ఎక్కడ, సిట్ నుంచి సిబిఐ నుంచి వస్తే చూపించండి, లెటర్ చూపించండి, దీంట్లో ఏం లేదని. కల్తీ జరిగిన వైవి సుబ్బారెడ్డి చెబుతున్నాడు కదా, వాడు చెప్పింది ఇతను చెప్పింది ఎంత వేదాంతం. బాబాయ్ అబ్బాయి అబద్ధాలు చెప్పటం పరిపాటి. మేము చెప్తున్నాం కల్తీ శ్రీవారి లడ్డును కల్తీ చేశారు, ఇది జనాలకు చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది. ఎందుకు అంటే లేని పింక్ డైమండ్ గురించి మీరు ఆ రోజు మాట్లాడారు, లేని సీఏలు కమ్మ సీఏలు కమ్మ ఎస్సీలు కమ్మ డిఎస్పీలు ఉండారని ఆ రోజు మాట్లాడారు. లేని మీరే మాట్లాడినప్పుడు ఉన్న విషయాలు జనాలకు తెలియజేయడం తప్పే ఉందని అడుగుతూ జగన్మోహన్ రెడ్డికి మరొకసారి చెప్తున్నాం, నీవు తిరుపతి దేవస్థానాన్ని హిందూ ధర్మాన్ని బస్టు పట్టించిన మాట నిజం. అలానే వైసీపీ పాలనలో అరాచకాలు చేసిన మాట నిజం. నిన్ను మళ్ళీ ఇప్పటికే నువ్వు సుమారు 30 కేసుల్లో ముద్దాయి ఉన్నావు, ఇంకా నీ మీద ఇంక 20-30 ఉంటే నువ్వు కటకటాల పాలవటం తథ్యం అని జగన్ రెడ్డికి చెప్తూ ఇలాంటి. ఇక్కడ ఇంకో విషయం కూడా, ఈ ఏదైతే హెరిటేజ్ ఫుడ్స్ మీద చేస్తున్న ఆరోపణల్లో తిరుమల లడ్డు విషయాన్ని డైవర్ట్ చేయడానికి అనుకోవచ్చు అంటారా? అదే కదా వాళ్ళ ప్లాను. ఇప్పుడు మేమేమడుగుతున్నాం, తిరుపతి లడ్డు వేరు, అది కల్తీ జరిగింది, హిందూ ధర్మాన్ని బస్టు పట్టించాడు జగన్ రెడ్డి అనేది మేము మాట్లాడుతున్నాం. హెరిటేజ్ గురించి మాట్లాడుతాడు. ఇప్పుడు మేము కొటేషన్ ఇచ్చాము, ఒక పారదర్శక ఇచ్చాము, దాని గైడ్లైన్స్లో నువ్వు ఏమైనా ఉంటే చెప్పు. నువ్వు సపోర్ట్ చేస్తున్న అమూల్ డైరీని రమ్మనండి. ఇప్పుడు మనం ఏమైతే ఇచ్చామో ఆ గైడ్లైన్స్ అమూల్ డైరీ రమ్మనండి, లేదా నువ్వు చెప్పిన బోలే బాబా అది ఇప్పుడు రమ్మనండి. ఎందుకు రారు ఇప్పుడు? అంటే కల్తీ జరిగింది కాబట్టి వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళకి ధైర్యం లేదు, రచ్చే ధైర్యం. నువ్వు ఎందుకని ఓపెన్ టెండరే కదా తిరుమల దేవస్థానం. మొన్న బిఆర్ నాయుడు గారు ఓపెన్ టెండరే కదా పిలిచింది. ఓపెన్ టెండర్లో అమూల్ డైరీ ఎందుకు పాల్గొనలేదు? లేదా ఈ బాబా అదే ఆ బోలే బాబా, వాడి పేర్లు కూడా భలే ఉంటాయి ప్రపంచంలో ఊడుపెట్లు. ఆ బోలే బాబా డైరీ ఎందుకు పాల్గొనలేదని క్వశ్చన్ చేస్తున్నాం. ఆనాడు మీ గవర్నమెంట్లో అయితేనే బోలే బాబా డైరీ అమూల్ డైరీ బాగుంటారు. ఇప్పుడు ఎందుకు కొటేషన్కి రాలేదు అంటే వాళ్ళ దగ్గర పాలు లేవు, లేదా వాళ్ళు అందించలేరు, కల్తీతోనే వాళ్ళు ఉంటారు కాబట్టి, ఇప్పుడు నిజాయితీ పరులను ఉంటారు కాబట్టి ఇక్కడికి రాలేకపోతున్నారని మేము గ్రహిస్తూ, వాళ్ళు అన్యాయాలు అక్రమాలు దుర్మార్గాలు చేసే వాళ్ళు వైఎస్ఆర్సీపీ పేటీఎం కుక్కలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి దానికి ఆద్యుడు. అంటే ఇక్కడ చివరిగా ఒక ప్రశ్న, నేను అంబటి రాంబాబు గారు జైలు నుంచి రిలీజ్ అయ్యే సందర్భంలో ఆయన చేసిన ఒక వ్యాఖ్య ఏదైతే గనక, జైలులో నేను చాలా నేర్చుకున్నాను, నాకు చాలా పాఠాలు నేర్పింది అనే మాట అయితే ఆయన చెప్పారు కదా. అసలు ఎలా చూడాలంటారు దాన్ని? అక్కడ నాకు శిక్షగా భావించటం లేదు, శిక్షణగా భావిస్తున్నాను నేను అంటే ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఇప్పుడు అంబటి రాంబాబు పేరు ఎలుగుబంటి రాంబాబు. వాడు ఎలుగుబంటి అంటే ఎక్కడ ఉంటుంది? అడవుల్లో. ఇప్పుడు ఎవడన్నా జైలుకి వెళితే మనోభావాలు దెబ్బతిన్నాయనో లేదంటే దాని మీద బాగా చింతిస్తాడు. అంబటి రాంబాబు వైఎస్ఆర్సీపీ కుటుంబానికి ఎందుకు లేదంటే జగన్మోహన్ రెడ్డి 16 నెలల పాటు జైల్లో ఉండొచ్చాడు. వాళ్ళకి ప్రిపేర్ చేశారు. మనం జైల్లోకి పోతే ఆతిథ్యంలాగా వెళ్ళాలి, బయటకు రావాలి. ఎందుకంటే వాళ్ళు అన్ని తప్పులు చేశారు. మేము అడుగుతున్నాం అంబటి రాంబాబుని, నీకు జైలుకి విహారయాత్రలాగా ఉంటే మరి ఎందుకు బెయిల్కి అడిగావు? జైల్లోనే ఉండొచ్చు కదా నువ్వు. 16 నెలలు మీ నాయకుడు ఉన్నాడు, 16 రోజులు నువ్వు ఉన్నావు. మేము అడుగుతున్నాం, నీవు జైల్లోనే అంత బాగుంటే జైల్లోనే ఉండొచ్చు కదా, శిక్షణ ఇంకా నేర్చుకోవడం, శిక్షణ 16 రోజులకి నేర్చుకున్నావా అంబటి రాంబాబు అని అడుగుతున్నాం. అంబటి రాంబాబు నీకు మేము చెప్తున్నాం, ఇప్పటికైనా సిగ్గు శరం తెచ్చుకో, ఏది పడితే అది మాట్లాడొద్దు. నువ్వు సబ్జెక్ట్ ప్రకారం మాట్లాడి తప్పితే ఇలాంటివి మాట్లాడితే నువ్వు మళ్ళీ శిక్షణకి వెళ్ళాల్సిన అవకాశం ఉంది. అంబటి రాంబాబు నీ వయసు గౌరవిస్తూ ఇప్పటికైనా నువ్వు మారుతావని ఆనందపడుతూ ధర్మం న్యాయం బాటలో ఉంటూ నోరు అదుపులో పెట్టుకో అని ఎలుగుబంటి రాంబాబుకి మరొకసారి చెప్తున్నాం.